హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏంటి మెంతులు చూపిస్తున్నానని అనుకుంటున్నారా? అవునండి, నేను చేయబోయే కూరకి ఈ మెంతులకి చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఏంటనుకుంటున్నారు? అరటి పువ్వు కూర అండి. ఇది యాక్చువల్గా అరటి పువ్వు కూర అందరికీ తెలుసు. ఇదివరకు నేను అలాగే చేసేదాన్ని, మనం అందరం ఎలా చేస్తామో అలాగే. కాకపోతే ఇవి మా అత్తయ్య గారిది అనమాట. ఏమీ లేదండి, ఒక దోసెడు కాదులేండి, అంటే మన చేసుకునే కూర క్వాంటిటీని బట్టి నేను ఒక చిన్న కప్పుడు నానబెట్టాను. అంటే అవి నాని నాకు దోసెడు అయ్యాయి అన్నమాట. నానిన మెంతులు దోసెడు అయ్యాయి. చూసారు కదా. అరటి పువ్వుని ఎలా శుభ్రం చేసుకోవాలంటే, ఇవి ఫస్ట్ ఒక 2-3 రెక్కల మధ్యలో ఉండే విడి పువ్వులు అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే బంచి మాదిరిగా పట్టుకొని తీసేయచ్చు. ఇవి విడివిడిగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా విడివిడిగా చేస్తున్నాను. లేకపోతే కనుక ఒక రెక్క తీయగానే బంచి మాదిరిగా ఉంటుంది కదా, ఆ బంచి పట్టుకొని మనం తీసేయచ్చు. ఇందులో ఏమీ తీయక్కర్లేదండి. జస్ట్ ఆ దొంగాడు అంటాం కదా, ఒక చిన్న పుల్ల లాంటిది ఉంటుంది, అది తీసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే సన్నగా తరిగేసుకుని దానిని కొంచెం పల్చటి మజ్జిగలో పసుపు వేసి కనరుంటే ఏమన్నా పోతుందని అందులో పోసేసానమాట. ఒకసారి పిసికి కడిగేసేసుకోవాలి. మజ్జిగతో ఒకసారి కడిగేసుకుని ఆ తర్వాత మంచినీళ్ళతో ఒకసారి కడిగేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మెంతులు ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి. ఇవాళ కూర చేసుకుంటున్నామంటే ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకుని అవి శుభ్రంగా కడిగేసేసుకుని వడగట్టేసుకోవాలన్నమాట. నీళ్లు తీసేసుకొని మనం ఎందులో అయితే వండుకోవాలనుకుంటున్నామో అందులో వేసేసుకోవచ్చు. సరే, నేను చూశారు కదా కుక్కర్ గిన్నెలోకి వేసుకున్నాను. కాకపోతే డైరెక్ట్ అంటే పెద్ద కుక్కర్లో పెడదాం అనుకున్నాను, కానీ సర్లే మళ్ళీ అంత మాత్రం దానికి పెద్ద కుక్కర్ ఎందుకులే అని చెప్పి, పప్పు అవన్నీ కూడా వండాలి కదా అని చెప్పి చిన్న కుక్కర్లో వండేద్దాం అని చెప్పి చిన్న కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. చూశారు కదా. ఒకసారేమో మజ్జిగ పల్చగా చేసి పోసి కడిగేసేసాను. తర్వాత మంచినీళ్ళతో ఒకసారి కడిగేసాను అనమాట అరటి పువ్వుని. టేస్ట్ చాలా బాగుంటుందండి అలా చేసుకుంటే. లేదంటే కొంచెం వగరుగా అనిపిస్తుంది అనమాట. అంతకుమించి ఏం లేదు. మనం అరటికాయ చేసుకుంటే ఎలా చేసుకుంటామో అలాగే అన్నమాట. మనం అరటికాయ ఉప్పు నీళ్ళలోకి తరుక్కుంటాము. ఇదేంటంటే జస్ట్ మజ్జిగలోకి, అంతకుమించి ఏం లేదండి. సో అది ఫ్రెండ్స్, శుభ్రంగా 2 సార్లు కడిగేసేసుకుని దాన్ని కూడా ఈ స్ట్రెయినర్లో వేసేసుకుని నీళ్ళంతా తీసేసేసి చిన్న కుక్కర్లో ఏం చేశానంటే చింతపండు రసం కూడా తీసేసుకున్నాను. నానబెట్టి చింతపండు రసం కూడా తీసుకుని పల్చగా చేశాను అన్నమాట. చూసారు కదా. కడిగేసుకుని నీళ్లు పారబోసేస్తున్నాను. అయితే ఏంటంటే చిన్న కుక్కర్లోకి నేను ఏం చేశానంటే ఇలా నీళ్ళు లేకుండా తీసేసుకుని చిన్న కుక్కర్లోకి ఏం చేశానంటే చక్కగా ఫస్ట్ మెంతులు వేసేసుకున్నాను. కడిగి పెట్టుకున్న మెంతులు వేసేసుకున్నాను. నానిన మెంతులు చక్కగా అవి మెంతులు వేసేసుకున్న తర్వాత పైనుంచి మనం కడిగి పెట్టుకున్న అరటి పువ్వును కూడా తరిగి పెట్టుకున్న అరటి పువ్వును కూడా వేసేసుకుని పల్చగా తీసుకున్నటువంటి మన చింతపండు రసం ఏదైతే ఉందో అందులో పోసేసుకున్నాను. అంటే ఒక చిన్న బుల్లి గ్లాసుడు నీళ్ళు అయ్యేలాగా పోసేసి ఒక్క 2 విజిల్స్. ఇది ఎందుకంటే చిన్న కుక్కర్ కాబట్టి వెంట వచ్చేస్తుంది కాబట్టి ఒక్క 2 విజిల్స్ రానివ్వాలండి. రానిచ్చేసి తీసేయాలి. ఇందులో చూసారు కదా, కొద్దిగా మనం అరటి పువ్వులో కొంచెం నీరు ఉంటుంది ఎలాగైనాను. అలాగే మనం పోసిన కొంచెం నీళ్ళే కాబట్టి నేను ఎక్కువ పోయలేదు. చక్కగా ఉడికిపోయింది, తీసేసాను. ఈ పులుపుతోటి చక్కగా మెంతులు కూడా ఉడుకుతాయి కాబట్టి పుల్లగా ఉంటాయండి. ఆ తర్వాత మీకు తెలిసిందే పులిహార పోపు,
పులిహోర పోపు అనుకోండి, ఉప్మా పోపు అనుకోండి, మీ ఇష్టం ఏదనుకుంటే అది. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంగువ వేసేసాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసి కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా వేయించేసుకున్నాను. వేగిన తర్వాత మనము ఈ ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వు, మెంతుల్ని వేసేసుకుని ఉప్పు, పసుపు వేసేసి చక్కగా దగ్గర పండిచ్చేస్తే సరిపోతుంది. ఇంకా అంతకంటే పెద్దగా చేసేదేం లేదు. కొంచెం మనము ఈ అరటి పువ్వుని శుభ్రం చేసుకోవడమే కొంచెం టైం పడుతుందండి. నేను పొద్దున్న 6 o'clockకి పని మనుషులు వచ్చినప్పుడు చేసేది ఏముందిలే అని చెప్పి టీవీలో తిరుప్పావై అవి వస్తుంటే చక్కగా అప్పుడు కూర్చొని బాగు చేసేసుకున్నాను. పందిరాళ్ళే పని అయిపోతుంది కదా అని చెప్పి. ఆ తర్వాత అంటే కొంచెం మనకు హడావిడి పెరిగిపోతుంది, పనులు ఉంటాయి కాబట్టి పొద్దున్నే చేసేసుకున్నాను, శుభ్రం చేసేసుకున్నాను. చేసేసుకుని సన్నగా తరిగేసుకుని పెట్టుకున్నాను అన్నమాట. చూసారు కదా, ఉప్పు పసుపు వేసేసి చక్కగా, ఇంకా నేను ఆల్రెడీ చింతపండు రసం వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం వేయక్కర్లేదండి. ఉప్పు పసుపు వేసేసుకుని చక్కగా దగ్గర పండిచ్చేస్తే సరిపోతుంది. చక్కగా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ఎందుకు ఇలాగా మెంతులు ఎందుకు వెయ్యాలి అంటే అరటి పువ్వు వేడి చేస్తుంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ మనం ఆవ పెట్టి వండుకుంటాం కాబట్టి మహాదారుణమైన వేడి చేస్తుంది. కాబట్టి దానిని బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పి మెంతులు అన్నమాట. రుచికి రుచి ప్లస్ చలవ చేస్తుందని చెప్పి మా అత్తయ్య గారు, అంటే నాకు తెలియదండి, మా అమ్మగారు అయితే మామూలుగానే వండేవారు. ఇది మా అత్తయ్య గారి రెసిపీ అన్నమాట. చూసారు కదా. అయితే ఆవపిండి ఉందనుకోండి, సపోజ్ ఇంట్లో రెడీగా ఉంటే ఆవపిండి ఉంటే ఇలా నీళ్ళల్లో కానీ నూనెలో కానీ కలిపేసి అట్టే పెట్టుకోవచ్చు. లేదు కొంచెం మిక్సీ జార్లో కొన్ని ఆవాలు, ఒక చెంచాడు ఆవాలు వేసుకుని కొంచెం నీళ్ళు చుక్కలు పోసుకొని మిక్సీ పట్టేసుకున్నారనుకోండి, చక్కగాను ఆవ పెట్టుకోవడానికి రెడీ అయిపోతుంది. నేను చూస్తారు కదా, నా దగ్గర ఉంది పిండి, ఆవపిండి. అందుకోసం అని చెప్పి కొంచెం నూనెలో కలిపేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇందులో శుభ్రంగా స్టవ్ హైలో పెట్టేసుకున్నాను. ఇందులో నీరు ఎగిరిపోవడమే కావాలి, ఇంక అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే పులుపు అంటే అంత ఇది లేదు, ఎందుకంటే కుక్కర్లో వండేసాం కాబట్టి ఇంకేం లేదు. చక్కగా కూర అంతా కూడా రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుందండి. నెయ్యి వేసుకొని తింటే అద్భుతమైన రుచిగా ఉంటుంది. మీకు ఎక్కడ చేదు అనేది తగలదు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా అరటి పువ్వు తెచ్చుకుంటే తప్పకుండా ఇలా మెంతులు వేసి వండుకొని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, కూర వండేసేసి పక్కన పెట్టేశాను. చల్లారిన తర్వాత కలుపుకోవాలి కదా ఆవ, అందుకోసం అని చెప్పి కూర వండేసేసి పక్కన పెట్టేసి మిగిలిన వంట కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత చల్లారిన కూరలో ఈ ఆవ కలిపేసేసుకుని డిష్ అవుట్ చేసేసుకున్నాను. అలాగే దానికి తోడు టమాటా పప్పు చేశాను అన్నమాట. నిన్న ఉల్లిపాయ పచ్చడి చేశాను కాబట్టి అది ఉంది. ఒక్కటే పూట తింటాం కాబట్టి రెండో పూటకి చెల్లదు కాబట్టి రెండో రోజుకి మిగిలింది. అందుకోసం అని చెప్పి ఆ ఉల్లిపాయ పచ్చడి, టమాటా పప్పు, ఈ అరటి పువ్వు కూర అద్భుత అనుకోండి. నిజంగా మాటలతో చెప్పడం కాదండి, మీరు చేసుకొని చూడండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. ఇందులో పెద్ద గొప్ప ఏముంది, మెంతులే కదా వేసామంటారు. అసలు మెంతులు వేస్తారని కూడా నాకు తెలియదు చిన్నప్పుడు. ఉట్టి అరటి పువ్వు కూరే తెలుసు, కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏ మాత్రం చేదు ఉండదు. నెయ్యి వేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక్కసారి మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చెప్తున్నానని కాదు, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొంచెం లాంగ్ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ చూడట్లేదు, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఓకేనా.
థ్యాంక్ యూ.